హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి స్టార్టిక్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ గా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే 1 డే ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఓవరాల్ గా 100 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది అనమాట. రిమోట్ ఫుల్ టైము, ఎటువంటి స్కిల్ లేకపోయినా పర్వాలేదు, వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. అలాగే ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూసుకుంటే మనకి శ్రోయోసి ఘోష్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. ఇది ఆల్ థింగ్స్ టాలెంట్ యాక్విజిషన్ లో ఇతను వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే అబౌట్ ద జాబ్ వచ్చేసరికి లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే సెక్టర్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ గా మీరైతే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే జాబ్ రోల్ చూసుకుంటే మనకి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ గా మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. జాబ్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం వర్క్ గా మీరైతే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 1+ ఇయర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 1 సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటే వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది మీకు అనుభవం అనేది. డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వైట్ స్టాటిక్ అనేసి ఇవ్వడం జరిగింది. స్టాటిక్ వాజ్ బోర్న్ విత్ ద ఐడియా ఆఫ్ మేకింగ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ రియాలిటీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే వివిధ కంట్రీల్లో ఇది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి సస్టైనబుల్ అనేది అవుతుంది అనమాట. అంటే డెవలపింగ్ ఇంకా ముందు చేస్తారనేసి అర్థం అనమాట. ఇట్ ఈస్ ఏ న్యూ ఏజ్ స్టార్ట్అప్ లీడింగ్ ద ఈవీ మూవ్మెంట్ ఇన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్కడైతే ఎలిజిబుల్ గా ఉంటుందో ఏ కంట్రీకి అయితే, సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క స్టార్ట్అప్ కంపెనీ అనేది లీడ్ తీసుకొని ఇండియాలో మొత్తం ప్రజెంట్ చేయడానికి చూస్తున్నారనమాట. బై సెట్టింగ్ అప్ చార్జెస్ అక్రాస్ ద కంట్రీ, స్టాటిక్ వాజ్ నేమ్డ్ యాజ్ ద టాప్ 3 మోస్ట్ ప్రామిసింగ్ స్టార్ట్అప్స్ బై నాసకం ఇన్ ది ఇయర్ 2020 అనేసి ఇవ్వడం జరిగింది. 2020లో దీనికైతే మంచిగా ప్రామిసింగ్ చేసి ఇచ్చారనమాట. అప్పటి నుంచి స్టార్ట్అప్ అనేది అయ్యిందనమాట ఈ యొక్క కంపెనీ. ఇట్ వాస్ ద సేమ్ ఇయర్ వి గాట్ సెలెక్టెడ్ ఫర్ వైట్ కోయంబత్తూర్, అలాగే సిల్కన్, అలాగే వ్యాలీ బేస్డ్ యాక్యులేటర్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట కోయంబత్తూర్లోని అండ్ సిల్కన్ లో. ఓకేనా. సో అబౌట్ ద రోల్ అనమాట, ఇది కంపెనీ గురించి. అలాగే అబౌట్ ద రోల్, ఇప్పుడు రోల్ కోసం అట్లా జాబ్ రోల్ యొక్క దానికోసం తెలుసుకుందాం. యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ ఎట్ స్టాటిక్, యూ విల్ బి ద ఫ్రెండ్లీ వాయిస్ అండ్ సూపర్ హీరో హూ ఎన్ష్యూర్ అవర్ కస్టమర్స్ రిసీవ్ టాప్ నోటిక్ ఎసిస్టెన్సీ అండ్ డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే జాయిన్ అస్ ఈజ్ రివాల్టింజింగ్ కస్టమర్ కే 1 కన్వర్సేషన్ ఎట్ ఏ టైమ్. సో మీరైతే కస్టమర్ కి మీరు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. జాయిన్ అయి ఒకవేళ మీరు ఈ యొక్క జాబ్ కి అప్లై చేసి మీకు కానీ ఇంటర్వ్యూ కాల్ ఇచ్చి జాయిన్ అయితే మీరైతే కరెక్ట్ గా వర్క్ చేసే విధంగా ఉండాలి. సో మీరు మంచి డిలైట్ఫుల్ గా మీరైతే ఎక్స్టెన్షన్స్ గా చేసే విధంగా ఉండాలి. కస్టమర్ కి క్వారీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీర్చే విధంగా కూడా ఉండాలన్నమాట. అలాగే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఇక్కడ 1 by 1 చూసుకుంటే గ్యాదర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ షేర్ విత్ ద రెస్పెక్టివ్ టీమ్స్. అలాగే హ్యాండ్లింగ్ కస్టమర్ క్వారీస్ చాట్ లేదా ఈమెయిల్ ద్వారా, కాల్స్ ద్వారా మీరైతే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ
ఉండాలన్నమాట. అలాగే ఎడ్యుకేట్ కరెంట్ అండ్ పొటెన్షియల్ కస్టమర్స్ విత్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏ సర్వీసెస్ అయితే ఉంటాయో అలాగే క్వారీస్ ఏవైతే అడుగుతారో కస్టమర్స్ వాటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకైతే ఉండాలన్నమాట. రైజింగ్ కంప్లైంట్స్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ ద టీమ్ ఫర్ రీసాల్వింగ్ కస్టమర్ ఇష్యూస్. కస్టమర్స్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరైతే రీకలెక్ట్ చేసి సో ఆ యొక్క రైజింగ్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో రైజింగ్ చేసి వాటిని కోఆర్డినేట్ చేసి మీరైతే రీసాల్వింగ్ చేసి ప్రాబ్లమ్ని ఇష్యూ లేకుండా చేయాలన్నమాట. హెల్పింగ్ యూజర్స్ ఫర్ ట్రబుల్ షూటింగ్ వైల్ ఛార్జింగ్ అండ్ ప్రొవైడింగ్ ఏ కంప్లైంట్ ఛార్జింగ్ ప్రాసెస్ టు ఇష్యూస్. ఎక్కువగా మనకి బ్యాటరీ వెహికల్కి ఏమొస్తాయి అంటే కంప్లైంట్గా ఎక్కువగా ఛార్జెస్ కంప్లైంట్ అనేది వస్తుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అటువంటి వాటికి మీరు హెల్ప్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్. సో మీ నుంచి ఏం ఆశిస్తున్నారంటే వీళ్ళు ఏ బ్యాచులర్ డిగ్రీ అంటే మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో హిందీలో అలాగే ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. అనలిస్టిక్ స్కిల్స్ అలాగే సిఎస్ డేటాబేస్ అండ్ టూల్స్ అనేది తెలిసి ఉండాలి. అలాగే మేనేజ్మెంట్ మెథడ్ అండ్ టెక్నీషియన్ కూడా తెలిసి ఉండాలన్నమాట. సో ఇది మొత్తం మీకు జాబ్ గురించి పూర్తి వివరాలి. సో వాట్స్ ఇన్ ఇట్ ఫర్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ యొక్క కంపెనీలో గ్రోత్ కూడా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.